ముందల ముందల ఊరుకోద్దురా నాయన, జర ఆగురి నాయన చెప్పిన నిన్నే. జర ఆగురి, సాయంత్రం వరకు ఏదో బయటపడుతుంది, ఉరుకోకరి, ఉరుకులాడకరి, ఇజ్జత్ తీసుకోకరి అని చెప్పిన. లేదు లేదు మేము ఉరుకులాడతాం ఉరికిరు, నామినేషన్ వేసారు, వాళ్ళ బాగా చూడండి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేస్తున్న అభ్యర్థి ఆయన ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అది చెప్తలేరు. వాళ్ళే ఉరుకుతారు. మా రేవంత్ అన్న పులి, మా రేవంత్ అన్న పొడుస్తాడు. మీ రేవంత్ అన్న వీకి కట్టలు కట్టింది ఇప్పుడు పీకే ఇజ్జత్ వాయే. ఇలా నామినేషన్లు అలా వాయిదా పడింది. పొద్దున జిల్లాలో నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారులు ఎంపీటీసీలకు 103, జెడ్పీటీసీలకు 16 నామినేషన్లు వచ్చినాయి. కోర్టు స్టేతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ, ఆశావాహుల్లో నిరాశ. హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. వాళ్ళు ఏం చేస్తారు? స్టే వచ్చిందా మీకుంటున్నాం, సారీ, వీఆర్ వెరీ సారీ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 103 మంది ఎంపీటీసీలు, ఈ 16 మంది జెడ్పీసీ నామినేషన్లకు జెడ్పీటీసీలు 5,000, ఎంపీటీసీలు 25,000. ఆ పైసలు ఎట్టిపోతాయి? డిపాజిట్లే ఊకనేనా ఎవరైనా జాయిన్ అయ్యి ఆ డిపాజిట్లు మరి వానికి ఇవ్వాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిండు. పాప నిన్నమాట దాకా ఊరల్లో తాగిపిచ్చి తినిపించి ఖర్చు పెట్టుకుని దసరా పండుగకు. ఆల్రెడీ మా ఐడరాజర్ మాట చెప్పిండు. మా రాజేంద్ర అన్న ఏమంటే, ఒరే నాయన మీరు ఉరికి ముందర మురిసిపోయి దసరా పండుగ నాడు తినిపించి తాపియకురి, తర్వాత రిజర్వేషన్ వచ్చేస్తారు, అది కోర్టులో నిలబడదు న్యాయపరంగా, అప్పుడు మళ్ళీ అనవసరం మీకు పైసలు ఆగమవుతారా బాబు, వద్దురా అని చెప్పాడు. ఏం లేదు ఈటరాజేందరు బీజేపీ వాడు అన్ని లంగామాటలు ఎత్తాడు, మీ సక్కమైన వాళ్ళు అని కాంగ్రెస్ వాళ్ళు ముందర ఊర్లలో ఖర్చు పెట్టి ఆడకొంత అంత గంగల పాలైంది. ఇప్పుడు గంగ ఆఖరికి నిన్న వద్దురో నాయన మీరు ఓకురా, నామినేషన్ వేయకురా అని చెప్పినాం. ఇప్పుడు ఊళ్ళోకి పోతారు, ఏమిరా వెళ్ళయా మరి నిన్న నామినేషన్ ఎత్తిగారంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది వాయాలా, ఇచ్చేది పోతా నాశం ఉంటాడు ఆమె తీటోడు. ఏమిరా మరి నిన్న నామినేషన్ వేసిన కాంగ్రెస్కి వెళ్ళి ఏమైంది రాను, ఏముంది మరి ఏమంటారు పీకింది, ఇజ్జత్ పోయింది అని అది చెప్పాలి. ఇప్పుడు అనిజ్జత్ వాయి ఇప్పుడు ఊళ్ళో రేవంత్ అన్న పులి, రేవంత్ అన్నతో అంటే వాని పరుగు పోయింది. ఇప్పుడు సకదానం మొత్తానికి అయితే ఇక ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఇప్పుడు అందరూ లేవు, ఇప్పుడు అందరూ రావు, ఎప్పుడు వస్తే తెలియదు, వస్తాయా రావు కూడా తెలియదు. ఇక మా రేవంత్ అన్న ఇక 2028, 2027, 2020 ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ అన్నాడు. ఇంకో నా వంచిపోయి వేసుకొచ్చుకున్నాను. డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ. ఇటు సూర్యుడు అటు మొలిసిన భూమి బద్దలైన భూకంపాలు వచ్చిన 2 లక్షల రుణమాఫీ మీ అన్న రేవంత్ చేస్తాడు. చేసిండా? సేమ్ టు సేమ్ డిట్టో. ఇగో ఇటు సూర్యుడు అటు మొలిసినా, ఇటు చంద్రుడు అటు వచ్చినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా బీసీ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ఎవడు ఆపలేడు. రేపు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీసీలు కావచ్చు, నామినేషన్ వేయచ్చు. ఎన్నికలు వచ్చినాయా చెప్పండి మరి మీరు నాకేమైనా వస్తే. ఇజ్జత్ పోతలేదా? ఊర్లో ఇజ్జత్ పోతుందా? ఇది ఇలా కాంగ్రెస్ పార్టీలా, వాళ్ళ కార్యకర్తల పార్టీలా, ఆ నాయకుల పరిస్థితి. పాపం ఏడ్చేది ఒకటే తక్కువ, గోస పడతారు. ఏం ఇజ్జత్ ఆయనవరా, ఏం పాపం ఆయనవరా. శనా అంట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఇంకెప్పుడు అవుతాము, ఇంకెప్పుడు చెప్తాడు. వాడు ఓ 2 ఏళ్ళకెళ్ళి మేపుతుండు ఊర్లలో, బాగా దండిగా పడినాడు. ఓ 2 ఏళ్ళకెళ్ళి మేపుతుండు నీ సర్పంచ్ అవుతాను. వాడు సర్పంచ్ అయ్యేది లేదు, వాడు నేమ్ ప్లేట్ మహేష్ గాడితే సర్పంచ్ అని పెట్టుకునేది లేదు. ఇక వాడి జీవితంలో అది కళలెక్కనే అయిపోయింది. శరపాడుగా ఇక ఒకటే అయిపోతుంది, పొడుస్తుంది, బీక్తుంది, రాస్తుంది. అది రాతల కాడనే రాస్తుంది, ఇంకా చేతుల కాడ రాయదు. ఇంకా మళ్ళా వస్తుంది రిజర్వేషన్. మీరు నమ్మితే మాకు సంబంధం లేదు. నేను చెప్తాను.